హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో మెత్తళ్ళు చించిగురు కర్రీ చేస్తున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి రైస్లోకి మీరు ట్రై చేసి చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవి తలకాయలో ఇలా తుంపేసుకోవాలి. నల్లగా ఉండదు కూడా తీసేయాలి. శుభ్రంగా తీసేసుకొని కడిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసుకొని కడిగి పెట్టేసాను. రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి కట్ చేశాను. ఒక పచ్చిమిర్చి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకోండి. మెత్తల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసామంటే నీచు వాసన అనేది ఉండదు. కాస్త ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాం కదా, 2 ఉల్లిపాయలు తీసుకొని అవి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి వేస్తే ప్లేట్ పెట్టుకొని 1 నిమిషం ఉంచుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ వస్తే సరిపోద్ది. ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. మరి ఉల్లిపాయలు మాడకూడదు. ఈ టైంలోనే ఉప్పు కారం వేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకుంటామే. ఇప్పుడు చింత చిగురు తీసుకొని శుభ్రంగా ఏరుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఏమైనా పురుగులు గట్టుంటే కడిగిన తర్వాత ఇది ఈ విధంగా నలుపుకోవాలి. విధంగా అంతా చేసి పక్కన పెట్టేసుకోవాలి. దగ్గర పడింది కర్రీ. ఈ టైంలో చింత చిగురు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుడు చింత చిగురు వేసాను. రైస్లోకి చాలా బాగుంటుంది చింత చిగురు మెత్తళ్ళు. మీరు ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయి ఈ విధంగా దగ్గర పడ్డాక ఇంకా తీసేసుకుంటామే బౌల్లోకి. స్టవ్ వేపేసుకొని ఇది ఇద్దరికి సరిపోద్ది కరెక్ట్గా. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.